నా పేరు పెద్దినేని శ్రీనివాసరావు అండి. వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో ఈ ఫార్మింగ్ జరుగుతుంది. మాది నేటివ్ వచ్చేసి పెనగంచిప్రోలు. వృత్తిపరంగా నేను ఎల్ఐసి ఏజెంట్ని అయినప్పటికీ ప్రవృత్తిపరంగా వ్యవసాయం అంటే మక్కువతో ఇది చేయటం జరిగింది. అయితే ఇది భద్రాచలం నుంచి నర్సరీ నుంచి మేము మొక్క తెప్పించడం జరిగింది. ఇది కాశ్మీర్ రెడ్ యాపిల్ బేర్ అని పిలుస్తారు దీన్ని. ఇది నార్త్లో వచ్చేసి మిస్ ఇండియా ఫ్రూట్గా కూడా మిస్ ఇండియా ఫ్రూట్ అని పిలుస్తారండి. దీన్ని యాపిల్ రేగు క్లోన్ చేయటం వల్ల దీంట్లో విటమిన్స్ యాపిల్ కన్నా డబుల్ ఉంటాయండి. పొటాషియం కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, విటమిన్ కే కానీ చాలా రిచ్గా ఉండటం వల్ల ఆర్థరైటిస్ దగ్గర నుంచి కండరాలు పట్టివేత కానీ, ఈ బ్లడ్ సర్క్యులేషన్కి కానీ, కాన్స్టిబ్యూషన్ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది సాగు విధానానికి వచ్చేసరికి మేము నేచర్ పద్ధతిలో పండించామండి. ఆర్గానిక్ పద్ధతిలో కూడా మేము వాడటం జరిగిందండి. ట్రైబానిక్స్ అనే ఇండియన్ సర్టిఫైడ్ కంపెనీ ఆర్గానిక్ని మేము వాడాము. ప్లస్ పాలేకర్ విధానం, సివిఆర్ మెథడ్ ఈ పంటను పండించడంలో అప్లై చేయడం జరిగిందండి. ఎలాంటి మార్కెట్లో డిమాండ్ వచ్చేసి ఈ ఫ్రూటు కొత్తగా రావటం వల్ల కొంచెం గ్రీన్ యాపిల్గా అనుకుంటున్నారు. కానీ ఇది తిన్నవాళ్ళు మాత్రం మళ్ళీ రిపీటెడ్గా రేట్ ఎక్కువైనా సరే తీసుకోవటానికి వెనకావట్లేదండి. నమస్తే అండి. నా పేరు ఉబలిశెట్టి గోపాలకృష్ణమూర్తి, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొండ గ్రామం. ఈ రోజున మరి హెచ్ఎంటీవీ వారు నిర్వహించిన ఈ యొక్క ఎక్స్పో కార్యక్రమంలో మరి రైతు సాధికార సంస్థ వారిచ్చిన పిలుపుతో మరి ఈ యొక్క విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో మరి కార్యక్రమం ఏర్పాటు చేశారండి. ఇందులో ప్రకృతి వ్యవసాయ విధానంలో మేము ఇక్కడ ప్రదర్శించిన కషాయాలు కానీ, ద్రావణాలు కానీ, నవధాన్యాలు కానీ, ఈ ట్రాప్లు కానీ మరి ప్రదర్శన మాత్రమే తెచ్చాము. కావలసిన వారికి మరి ఈ కషాయాలు ఇచ్చుకుంటా తర్వాత కషాయాలు ఎలా తయారు చేసుకోవాలన్న దాన్ని కూడా మేము వచ్చిన కస్టమర్లకి, రైతు సోదరులకి తెలియజేస్తున్నాము. మరి మారుతున్న పరిణామాలను బట్టి మరి ఈ రోజున మరి ముందుగా హెచ్ఎంటీవీ వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మరి ఏదో వ్యాపార విధానం కాకుండా మరి ఎందుకంటే నలుగురికి ఉపయోగపడే పనిగా మరి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో కూడా మరి అందరికీ తెలియజేసే విధంగా మరి ఇలా స్టాల్స్ ఏర్పడే దిశగా వారు చేసిన కృషి మరవలేనిది. మరి ఇందులో భాగంగా ఈ కషాయాలు, ద్రావణాలు, ఈ ట్రాప్స్, నవధాన్యాలు ఇలాగ వివిధ రకాల కషాయాలన్నీ కూడా క్వాలిటీగా తయారు చేసి మేము అందజేస్తున్నాము. మరి ముందుగా అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రము, దశపర్ణ కషాయము, వావిలా కషాయము ఇలాంటివన్నీ కూడా పురుగులకి వాడేవి. అవి కాకుండా పంచగవ్య, నిమ్మరసం, కోడిగుడ్డు ద్రావణం ఇది గ్రోత్ ప్రమోటర్సు. మరి ఇవన్నీ వాడుకుంటే మనం పండించే పంటలో మరి ఆరోగ్యంగా ఉండి చీడపీడలు రాకుండా మరి చక్కని ఆహార ధాన్యాలు పండించుకోవచ్చు. అలాగే టెర్రస్ గార్డెన్లు వారికి కూడా విజ్ఞప్తి అండి. మరి మీరు కూడా ఈ స్టాల్స్లో మేము ఏర్పాటు చేసిన కషాయాలన్నీ మరి కొంతమంది రాని వారు ఉన్నారు, కానీ మరి హెచ్ఎంటీవీ వారు ఈ చూపించే వీడియోస్ చూసైనా సరే మరి మా అడ్రస్కి మీరు ఫోన్ చేస్తే తయారు చేసుకునే విధానం మీకు తెలియజేస్తాము. కావలిస్తే మీకు సప్లై కూడా చేస్తామండి. మరి ఈరోజు రసాయనిక పురుగు మందులు అంటే ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మరి ఎక్కువ పవర్ఫుల్గా కొత్తగా ఏదన్నా ఒక కెమికల్ లాంచ్ చేస్తే ఐపవర్ తెచ్చేసి మనం పురుగు ఉధృతిని పెంచుతున్నాం, కానీ పురుగుని మనం తగ్గించే విధానం చేయలేకపోతున్నాం. దీనివల్ల అటు పర్యావరణానికి ఇటు మన ఆరోగ్యానికి కూడా చాలా మరి ముప్పు తెచ్చిపెడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి. అది మీకు ఎక్కడోకి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి లండనో లేకపోతే అమెరికా వెళ్ళి తెచ్చుకునే కాదు, మన ప్రకృతి పరంగా దొరికే ఆకులు, అలాగే మనం పెంచుకునే గోమాత ఇచ్చే గోమూత్రంతో తయారు చేసుకునేవండి. కనుక దయచేసి అందరూ గమనిస్తారని కోరుతున్నాము. మరి ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క విధానాన్ని అవలంబించిన హెచ్ఎంటీవీ వారికి కూడా ముందుగా ప్రత్యేకించి పదే ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు ఉషారాణి. మాది నూతక్కి గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా. నేను గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలోనే భాగంగా నేను తయారు చేసే ఘనజీవామృతము, కషాయాలు అన్నీ కూడా ఫార్మర్స్కి 500 ఎకరాల్లో ఫార్మర్స్కి ఇవ్వటం జరుగుతుంది.
ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి మళ్ళీ బైబ్యాక్ పద్ధతిలో మేమే కొనుక్కొని ప్రాసెసింగ్ చేసి ఫార్మ్ టు కన్జ్యూమర్ కాన్సెప్ట్లో అందరికీ అమ్మటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్వైఎస్ఎస్ నుంచి రైతు సాధికారిక సంస్థ నుంచి మాకు సపోర్ట్ చేసి అంటే ప్రతిసారి స్టాల్స్ పెట్టుకోవడానికి కానీ మా ప్రోడక్ట్ ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మా డిపార్ట్మెంట్ నుంచి మాకు సలహాలు సంప్రదింపులన్నీ రావడం జరుగుతుంది. అలాగే ఈ హెచ్ఎంటీ ఎక్స్పోజ్లో మేము వచ్చేసి ఘనజీవామృతము, కషాయాలు, అలాగే ఫుడ్ ప్రోడక్ట్స్ కందిపప్పు, మినపప్పు, బెల్లము, తేనె, జామకాయలు ఇవన్నీ కూడా మా ఫామ్లో పండిని మేము ప్రాసెసింగ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు విషపూరిత రహిత ఆహారాన్ని తినాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో న్యాచురల్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఉత్పత్తులను కూడా మేము వెబ్సైట్ ద్వారా కూడా కొంత మార్కెటింగ్ చేస్తున్నాము. వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్ ఇచ్చేసుకొని కూడా మా ప్రొడక్ట్స్ని తీసుకోవచ్చు. హెచ్ఎంటీ వాళ్ళు కొత్తగా ఈ ఇయరే ఈ ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టడం జరిగింది. కాకపోతే ఇంకా కొంచెం మార్కెటింగ్ కానీ పబ్లిసిటీ అనేది ఎక్కువగా ఉంటే ఇంకా బాగుండేది. పబ్లిసిటీ కొంచెం తగ్గటం వల్ల ఎవరైనా కానీ చూడటానికి వచ్చేవాళ్ళు కానీ ఫార్మర్స్ కానీ ఎక్కువ మందికి వెళ్ళటం లేకపోవటం వల్ల ఈ కరోనా ప్రాబ్లం వల్ల రాలేకపోవచ్చు. కానీ ఎనీవే మా ప్రోడక్ట్ని మేము ఎగ్జిబిట్ చేసుకోవడానికి, ఎక్స్పోజ్ చేసుకోవడానికి మాకు ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసినందుకు హెచ్ఎంటీవీ వాళ్ళకి, అలాగే మా డిపార్ట్మెంట్ తరపున ఆర్వైఎస్ఎస్ నుంచి ఏపీసీఎన్ఎఫ్ రైతు సాధికారిక సంస్థ నుంచి కూడా ముఖ్యంగా మా విజయ్ కుమార్ సార్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఈ ప్రకృతి వ్యవసాయం చేసే దాంట్లో కూడా మేము రైతులకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది, రైతుకు పురుగు మందులు అవి ఎక్కువ వాడకూడదని చెప్తాం. దానికి ప్రత్యామ్నాయంగా మేము భూసారం పెరగడం కోసం నవధాన్యాలు అని చెప్తాం. తర్వాత వాళ్ళకి చెప్పినప్పుడు ఏదైనా సరే కషాయాల బదులు మేము నివారణ ముఖ్యమని చెప్తాం. దానికి ఆ నివారణలో ఒక ఫస్ట్ మార్గం ఈ సోలార్ ట్రాపర్ అండి. ఇది సోలార్ ట్రాపర్ ఏంటంటే ఇది ఎలా వర్క్ చేస్తుందంటే దీనికి సోలార్ ప్యానల్ అండి పైన. ఇది మార్నింగ్ అంతా ఛార్జ్ అవుతుంది. దీనికి ఛార్జ్ అయిన దీనికి కనెక్షన్ కింద సోలార్ లైట్ ఉంటుంది దీనికి. ఈ సోలార్ లైటు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దానికి వెలుగుతుంది. ఈ లైటింగ్కి పురుగులన్నీ వచ్చి అందులో పడిపోయి చనిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మాకు దీనికి ట్రాప్ కింద దీనికి ట్రాపర్ ఇస్తామండి. ఇక్కడ ఇందులో ట్రాపర్ పెట్టుకుంటాం. ఇందులో ఏంటంటే మాకు కాండం తొలచి పురుగులు, అలాగే కొన్ని మిడతలో కొన్ని మన పంటకు హాని చేసి పురుగులు ఉంటాయండి. ఇవన్నీ ఈ పంటకు హాని చేసే పురుగులన్నీ కూడా మేము ఇందులోనే ఒక ఫెర్మెంట్ ట్రాప్ ఒకటి పెట్టుకుంటాం. ఒక ట్యాబ్లెట్ ఉంటుందండి. అదేంటంటే మగ పురుగులన్నీ ఆకర్షిస్తూ ఉంటుంది. అదేంటంటే ఈ లైటింగ్ వెలుగుతో పాటు ఆ ట్రాపర్ వచ్చినప్పుడు దానికి ఇక్కడికి వచ్చి పురుగులు ఇందులోకి వచ్చి పడిపోతాయి. దానివల్ల ఏంటంటే మనకు పురుగులు ఉధృతిని తప్పించుకోవచ్చు. ఎందుకంటే వచ్చి ఆటోమేటిక్గా వచ్చి దాంట్లో పడిపోతాయి. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఈ కాండం తొలచి పురుగులు అనేవి పంటను చాలా డ్యామేజ్ చేస్తాయండి. మనం ఎందుకు ఎన్ని రకాల మందులు కొట్టినా ఏం చేసినా కానీ ఏంటంటే మన స్వయంగా మన ప్రకృతి పరంగానే మంది నివారించుకోవడానికి రైతులకు మంచి మార్గం అండి ఇది రైతులకి. ఎందుకంటే కొన్ని చోట్ల చాలామంది ఈ పురుగుల వల్ల చాలా ఇబ్బంది పడి ఎన్నో రకాల మందులు పడి డబ్బులన్నీ పాడు చేసుకుంటారు. ఏంటంటే మాకు ఇందులో మాకు ఫెర్మెంట్ ట్రాప్స్ అని చెప్పి చాలా రకాలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఇది ఒక బెస్ట్ మార్గం అండి. ఒకప్పుడు పూర్వకాల రైతులు కూడా దీపపేర్లు అని చెప్పి పెట్టుకునేవారు రైతులు. దానికి ఎక్కడి నుంచో చిన్న వైర్ తెచ్చుకుని దాని చిన్న బల్బు పెట్టి దాని నుంచి కింద ఇలాగ కుండీ పెట్టి నీళ్లు పెట్టి చేసేవారు. ఇది సింపుల్ టెక్నిక్ అండి. ఇది ఏంటంటే ఎవరు కష్టపడే పని లేదు. సోలార్ కాబట్టి స్వయంగా సూర్యుడి నుంచి కాంతి కాబట్టి మన లైటింగ్ బాగుంటుంది. అన్ని రకాలు కూడా యూజ్ అవుతుంది రైతులకి. ఇది కేవలం మేము రైతులకి ఈ విధంగా ఉంటుందని చూపించడం కోసం తీసుకొచ్చాం.